స్టూడెంట్స్ డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ పేపర్ 3 అంటే సెమ్ 3 వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ శూద్రక వైశంపనాయుడు, శూద్రకుడు వైశంపనుడు అని ఇద్దరి మధ్యలో సంభాషణం అంటే ఇద్దరు మాట్లాడుకున్నది స్టోరీ ఉంటుందన్నమాట. అదే క్వశ్చన్ మీకు ఇక్కడ 9th క్వశ్చన్లో వస్తుంది. 9th క్వశ్చన్లో ఎల్ఏక్యూ రాయాలి, స్టోరీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో మాత్రము అనోటేషన్ వస్తుంది. ససందర్భ వాక్యత సెంటెన్స్ ఇస్తారు, దానికి మీరు అనోటేషన్ రాయాల్సి ఉంటుంది. స్టోరీ అండ్ అనోటేషన్ ఒకేసారి చెప్తే స్టోరీ అర్థమైపోతుంది. స్టోరీ కంటిన్యూషన్ అనోటేషన్ ఉంటుందనేది మీకు అదే స్టోరీది అనోటేషన్ చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది చెప్తే అని అలా చెప్తున్నాను. ఇంకా లెసన్లోకి వచ్చేస్తే ఇది పోయిట్ ఇంట్రడక్షన్. శూద్రక వైశంపనాయ సంభాషణం అనేది పాఠ్యభాగం బాణభట మహాకవిచే రచింపబడిన కాదంబరి అనేది గ్రంథం నుంచి స్వీకరింపబడినది. వీరు రాజాదేవి చిత్రభాను అను దంపతులకు జన్మించెను. ఈ మహాకవి కాదంబరి హర్షచరితం అను 2 గద్య కావ్యములను రచించెను. ఇంకా వైశంపాయనుడికి చిలుక అన్నమాట, శూద్రకునికి వైశంపాయనుడికి. శూద్రకుడు అంటే రాజు బేట, వైశంపాయనుడు అంటే చిలుక. ఓకేనా. శూద్రకుడు అను పేరు గల మహారాజు ఉండేను. శూద్రకుడు అనే ఒక మహారాజు ఉండేవారు. అతను విదిశ అనే నగరానికి రాజు. ప్రజలను చాలా చక్కగా చూసుకుంటూ వాళ్ళకి ఏ కష్టము రానివ్వకుండా రాజ్యాన్ని యుద్ధాలు చేసి చాలా పెద్దగా విస్తరించి విదిశా మహానగరానికి రాజయ్యాడు. సో ఆ విదిశా మహానగరంలో ఒక మాతంగ కన్య అనే ఒక ఆవిడ ఏం చేసిందంటే తనకి చిలుక దొరుకుతుంది. ఆ చిలుకను ఏం చేస్తుంది, ఒక పంజరంలో పెట్టి మహారాజు గారికి తెచ్చిస్తుంది. ఏమని చెప్తుందంటే, ఎన్నో సర్వ ముత్యాలు రత్నాలు ఎలా అయితే సముద్రానికే చెందుతాయో ఈ చిలుక కూడా మహారాజు గారైనా మీ వద్దకి చేరవలసిందే మహారాజా, అందుకని మీకు తెచ్చిస్తున్నానని తెచ్చిస్తుంది అనమాట. నేను స్టోరీ కంటెంట్ ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీరు ఇలా పారాగ్రాఫ్స్ వైజ్ చక్కగా రాయాల్సి ఉంటుంది బేట. మీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. సో ఇలా తెచ్చి ఇస్తుంది. రాజుగారు ఆ చిలుకను చూసి చాలా చక్కగా మాట్లాడుతుంది, దీనికి ఇన్ని గొప్ప విద్యలు ఎలా వచ్చాయి, ఇన్ని శ్లోకాలు వేద పండితులు నేర్చుకోవడమే కష్టం అని అంటే అక్కడ ఉన్న మహామంత్రి మినిస్టర్స్ ఉంటారు కదా, కుమారపాలితుడు ఏమంటారు, పూర్వజన్మలో ఏదైనా మంచి సుకృతం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల కానీ ఏదైనా ఇప్పుడు ప్రయత్నం చేస్తే సాధ్యమే మహారాజా, దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మహారాజు ఏం చేస్తారు, నేను చిలుక మహారాజు అని చెప్తాను, మీరు మాత్రం శూద్రకుడు వైశంపాయనాయుడు. వైశంపనాయుడు అంటే చిలుక, శూద్రకుడు అంటే మహారాజు. లెసన్లో రాసేటప్పుడు ఈ నేమ్స్ రాయాలి బేట. ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు పోయిట్ ఇంట్రడక్షన్ రాసి క్యారెక్టర్స్ అని రాసి ఇక్కడ చిలుక నేమ్ వైశంపాయనుడు, కింగ్ నేమ్ శూద్రకుడు అని రాసి అవే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది పేపర్ ప్రజెంటేషన్. ఓకేనా. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నా. మహారాజు చిలుకకి ఏదైనా ఆహారం పెట్టండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళ సర్వెంట్స్ ఉంటారు కదా, ఇస్తారు. అప్పుడు అంతఃపురంలో వాళ్ళు దానికి పళ్ళు పెడతారు. నెక్స్ట్ డే మహారాజు తీసుకురమ్మంటే అందరూ తీసుకొని వచ్చి మహారాజు గారికి చిలుకను అప్పగిస్తారు. మహారాజు తిన్నావా, ఏదైనా పెట్టారా అంటే అమృతమయమైన ఫలములు ఇచ్చారు మహారాజా అని చెప్తుంది. పెట్టారు ఫ్రూట్స్ పళ్ళు తిన్నాను అని చెప్పకుండా ఇలా చక్కగా మాట్లాడుతుంది అనమాట. ఇంకా మహారాజుకు చాలా సంతోషం అనిపించి, నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నీ జన్మ ఏంటి, నీకు ఇంత విద్యలు ఎలా సాధ్యమయ్యాయి అంటే, నేను వింధ్యాటవి అనే ఒక అడవి దగ్గర గోదావరి నది ప్రవహిస్తుండే, అక్కడ అగస్త్యముని ఆశ్రమం కూడా గలదు. ఆశ్రమానికి దగ్గరలో ఒక బూరుగు చెట్టు, శాల్మలి వృక్షం అంటే బూరుగు చెట్టు కలదు. ఆ కొమ్మలపైన మేమందరము అక్కడ చిలుకలము నివసిస్తూ ఉండే వాళ్ళము. మా అమ్మ నాన్న చాలా ముసలివాళ్ళు మహారాజా. వాళ్ళు నా దురదృష్టవశాత్తు లేకపోతే నేను చేసుకున్న పాపము, మా అమ్మగారు నేను పుట్టగానే చనిపోయింది, మా నాన్నగారే నన్ను పోషిస్తుండే, నేను తినగా మిగిలిన గింజలను తిని ఆయన జీవిస్తుండేవారు, అలాంటి జీవనం మాది అని చెప్తుందన్నమాట. అక్కడ ఇంకా ఒకరోజు వేటగాళ్ళు అక్కడికి వచ్చేసి అక్కడంతా వేట కొనసాగించి అక్కడున్న పక్షులను కూడా చంపసాగారు. మా నాన్నగారు ఎంతో తెలివితో నన్ను దాచిపెట్టి మా నాన్నగారు కూడా దాక్కున్నా సరే ఒక వృద్ధ శబరుడు, ఒక వృద్ధ అతను ఇంకా మా నాన్నగారిని వదిలిపెట్టకుండా ఆయన పైకి బాణం విసిరిండు. ఆయన చనిపోయాడు. చెట్టుపై నుంచి కింద పడుతూ ఆయన రెక్కల్లో నన్ను దాపెట్టుకున్నాడు కాబట్టి కింద పడ్డా కూడా నాకు ఎక్కడ
ప్రాణానికి అపాయం కలగకుండా నా ప్రాణాలు దక్కినాయి మహారాజా అని చెప్తుంది. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రిని తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి మరణంతో దుఃఖిస్తున్న నేను దాహార్తిని మెల్లమెల్లగా సరస్సు వద్దకు చేరుకుంటుని తాగునీటికి కూడా సాహసించలేక అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ సరస్సుకు అతి దగ్గరలో జాబిలి మహర్షి ఆశ్రమం ఉంది. ఆ జాబిలి మహర్షి యొక్క కుమారుడైన హారీతుడు అక్కడ స్నానం చేయడానికి వచ్చి నన్ను చూసి వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళి నన్ను కాపాడారు మహారాజా. అక్కడ ఆశ్రమంలో జాబిలి మహర్షి నన్ను పరీక్షించి ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, నా పూర్వజన్మం ఏమిటో చెప్పాడు. నేనెవరిని అని అంటే అప్పుడు చిలుక చెప్తుందన్న. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది చిలుక వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, చెట్టు మీద ఉండేవాళ్ళం, హంటర్స్ వచ్చి చంపారు అనేది చిలుక ఎక్కడుంది రాజు దగ్గరికి రాకముందు అని చెప్పింది. చెప్పేసి ఇది ఇప్పుడు చెప్తుంది అనమాట. ఏంది తను ఎవరు అనేది. తను ఒక ఉజ్జయిని నగరానికి తారాపీతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు యొక్క మినిస్టర్ శుకనాసుడు. రాజు తారాపీతుడు, మినిస్టర్ శుకనాసుడు. శుకనాసుడు యొక్క కొడుకు వైశంపాయనుడు అనమాట. ఓకేనా, శుకనాసుడి యొక్క కొడుకు వైశంపాయనుడు. ఈ చిలుక రాజు యొక్క కొడుకు కాదు. తారాపీతుడు అనే రాజు ఉండేవాడు, రాజుకు మినిస్టర్ ఉండేవాడు. ఆ మినిస్టర్ యొక్క కొడుకు వైశంపాయనుడు ఈ చిలుక. అయితే అన్నీ నేర్చుకున్నాడు వైశంపాయనుడు, చక్కగా విలువిద్యలను అన్నీ నేర్చుకుని శాస్త్రాలు. విధివశాత్తు ఒక ముని శాప కారణంగా వైశంపాయనుడు చిలుక రూపంలో జన్మించాను. ఓ రాజా, ఆ చిలుక నేనే అని చెప్పాడు. ఓకేనా. సో ఇతను వాళ్ళ డాడీ నేమ్. ఇక్కడ తారాపీతుడు అనే రాజు యొక్క మినిస్టర్ వీళ్ళ డాడీ. ఈ డాడీ యొక్క కొడుకే చిలుక వైశంపాయనుడు ఓల్డ్ పూర్వజన్మలో. అతని ఈ జన్మలో ఏమైంది, రాజు దగ్గరికి రాకముందు ఇదంతా స్టోరీ అనమాట. ఒక చెట్టు పైన ఉండేవాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, డాడీని హంటర్స్ చంపేస్తే అక్కడ ఆ సముద్రం దగ్గర మళ్ళీ ఆ నది దగ్గర నీళ్లు తాగడానికి అక్కడ సాహసించలేక అలసిపోయి పడి ఉంటే అక్కడికి జాబిలి మహర్షి ఒక కొడుకు వచ్చి ఈ చిలుకను తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో బాగా చేసి అక్కడ ఉంటే జాబిలి మహర్షి చిలుక నువ్వు ఇలా ఉన్నావు పూర్వజన్మలో అని చెప్తాడనమాట. మహర్షి చెప్తే తెలిసింది మహారాజా అని. ఈ మహారాజుకు స్టోరీ అంతా చెప్తుంది ఆ చిలుక. అదే స్టోరీ అనమాట. ఓకేనా బేట, మీరు రాసేటప్పుడు చిలుక మహారాజు అని రాయకుండా ప్లీజ్ నేమ్స్ యూజ్ చేసి రాయండి బేట. నేమ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. ఓకేనా. నేను ఇంగ్లీష్లో కూడా స్టోరీ చూపించేస్తాను, స్క్రీన్ షాట్ చేసుకొని చక్కగా నేను మీకు అర్థమయ్యేటట్టు మన లాంగ్వేజ్లో చెప్పాను. సో మీరు మాత్రం ఇక్కడ మెటీరియల్లో చూస్తూ రాజు కూడా ఇప్పుడు రాజు చక్కగా పరిపాలిస్తుండే రాజ్యాన్ని. రాజు ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం చేసేవారు, ప్రజలకు ఏ హాని కలగకుండా చూసుకునేవారు, ఎన్నో కష్టాలు ప్రజలకు ఏ కష్టం రానియకుండా చూసుకునేవాళ్ళు, ప్రజలకి డిసీజ్ రాకుండా ఎప్పటికప్పుడు వైద్యం ఏర్పాటు చేసేవారు. ఏ డిసీజ్ వచ్చినా ప్రజలకు వైద్యులను ఏర్పాటు చేసి వైద్యం అందించేవారు. ప్రజలను ఎంతో బాగా చూసుకున్నారు. కాబట్టి విదిశ అనే రాజ్యం చాలా చక్కగా విస్తరించింది. వైశంపాయనుడు వచ్చిన తర్వాత కూడా రాజు చాలా సంతోషించారు. వైశంపాయుడుకు చాలా విద్యలు తెలుసు, పండితులకు తెలిసినన్ని వేద శ్లోకాలు తెలుసు, అండ్ అందరితో చక్కగా మాట్లాడేది. ఎంతో చిలుక అని కాకుండా మానవులు కూడా మాట్లాడలేని చక్కటి మాటలు మాట్లాడేది. ఇలా మంచి మంచి వర్డ్స్ యూజ్ చేస్తూ మీరు లెసన్ని 3.5 పేజెస్ వరకు రాయాలి బేట. ఓకేనా. ఇంకా శూద్రక వైశంపనాయోహో సంభాషణం. బాణమహాకవి సంభాషణం అంటే ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు అనమాట. అంటే రాజు చిలుక మాట్లాడుకున్నాయి కదా, రాజు అడిగారు నువ్వెవరు అంటే చిలుక మొత్తం చెప్పిందనమాట అది. ఇంకా ప్రస్తుత వాక్యం శూద్రక వైశంపనాయోహో సంభాషణం అనేది పాఠ్యభాగంలోని. ఈ పాఠం బాణమహాకవిచే రచింపబడిన కాదంబరి అనేది గ్రంథం నుండి స్వీకరింపబడినది. చూసుకొని చదివి రాయండి బేట. ఓకేనా. రాజు గురించి ఇక్కడ ఇచ్చేవారనమాట ఫస్ట్ దాంట్లో ఫస్ట్ అనోటేషన్లో. ఇంకా రాజు అక్కడ కూర్చొని ఉంటే శూద్రకుడు మాతంగ కన్య వైశంపనాయుడిని తెచ్చి వైశంపనాయుడిని పొగుడుతూ మీ వద్దకే చేరాలి చిలుక మహారాజా, మీరే తీసుకోండి అని చెప్పి రాజు ముందు ఉంచేసి వెళ్ళిపోయిందనమాట సెకండ్లో. అండ్ థర్డ్ అనోటేషన్లో ఇంకా ఆ చిలుక రాజు దగ్గరకు వచ్చి రాజును ప్రశంసిస్తూ అంటే పొగుడుతూ ఒక శ్లోకం చెప్పిందనమాట. ఇంకా రాజు ఎంత చక్కగా చెప్పావు, ఎంతో మాధుర్యంగా చెప్పావు అని దాన్ని మెచ్చుకుంటారనమాట థర్డ్ అనోటేషన్లో.
ఫోర్త్ అనోటేషన్, సర్వమేవా దేవిభిః స్వయం అమృతాయతే. అంతఃపుర రాణులకిచ్చేసి పరిచారికను ఆదేశించాడు. ఇంకా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. రాజు ఆహారం పెట్టమంటే వాళ్ళు ఆహారం పళ్ళు పెట్టినందుకు అది నెక్స్ట్ డే వచ్చి రాజు తిన్నావా అని అడిగితే అమృత తుల్యమైనవి రాణులు స్వహస్తములతో సమర్పించినవన్నీ ఫలములు వాళ్ళు వాళ్ళ స్వహస్తాలతో ఇచ్చారు, అమృతమైనటువంటివి అవన్నీ మహారాజా అని ఎంతో చక్కగా హంబుల్గా రిక్వెస్టింగ్గా ఎంత చక్కగా చెప్తారు చూడండి. ఇక్కడ అమృతాయతే అట్లా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క వర్డ్ చూసుకొని చదువుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆస్తం ఇక్కడ కుతూహలం, ఇంకా రాజు అప్పుడు కుతూహలంతో అడుగుతాడు అనమాట. ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఇంత చక్కగా ఉన్నావు, అసలు నువ్వెవరు, నీ పూర్వజన్మం ఏమిటి అని అడుగుతాడు 5th అనోటేషన్లో. అలా వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకొని రాసేసుకోవాలి. కాతే మాత కస్తే పిత, అప్పుడు రాజు మాత కస్తే పిత, నీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు అని అడుగుతారని అట్లా గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఓకేనా. జీర్ణశబరః భవంతం నాపశయత్, భవంతం నాపశయత్. అక్కడ హంటర్స్ వచ్చి వేటాడారు, అప్పుడు మా నాన్నగారు చనిపోయారు అని, ఇంకా నేను ఇలా బ్రతికాను అనేది రాజుతో వివరిస్తుందన్నమాట వైశంపాయనుడు. ఇంకా మహారాజైన శూద్రకుడు, అతికృపణాః స్వాల్మమి ప్రాణాః, నన్ను ఒక మహారాజు అది ఆశ్రమంలోని స్వామీజీ వారి కొడుకు వచ్చి తీసుకెళ్లారు నన్ను అని చెప్తుంది. ఇంకా తండ్రి చనిపోయినా కూడా నేను ఇలా జీవిస్తున్నాను, అతను కాపాడారు నన్ను అని సరస్సు వద్ద చెప్తుందన్నమాట. అతి కృపణాః ప్రాణాః, ప్రాణాలు దక్కాయి, నేను బ్రతికే ఉన్నాను, కానీ మా తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ రోజు రోజు నేను ఇలా ఉన్నాను మహారాజా అని మహారాజుతో చెప్తోందన్నమాట. ఇవన్నీ యానోటేషన్స్ చక్కగా చదువుకొని రాయగలుగుతారు. ఈజీనే, యానోటేషన్స్ రాయడం కూడా చాలా ఈజీ. నేను ఒక్కొక్క వర్డ్ ఇక్కడ అంటే ఈజీ వర్డ్ గుర్తుపెట్టుకొని ఇలా రాయండి అని కూడా చెప్తున్నాను. అదే లెసన్ ఉంటుంది మీకు మళ్ళీ ఏ లెసన్స్ నుండి ఉంటాయనుకోదు, అదే లెసన్ ఉంటుంది. కానీ ఏం రాయాలి ఇక్కడ యానోటేషన్ భావం అనేది ఇక్కడ వర్డ్ చూసి రాయమని చెప్తున్నాను అనమాట. ఓకేనా బేటా? సో చక్కగా రాయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి బేటా. అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలు ఎవరున్నా కూడా వీడియోస్ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై కంపల్సరీ ఇస్తాను. స్టోరీ చక్కగా రాయండి. 15 మార్క్స్ కాబట్టి మినిమం 3.5 పేజెస్ వచ్చేటట్టుగా చక్కగా రాయండి. నేను చెప్పాను కదా మహారాజు గురించి, చిలుక గురించి, అక్కడ కొద్దిగా మీ ఓన్ సెంటెన్స్ యాడ్ చేస్తూ రాస్తే సరిపోతుంది.